జేఈమెయిన్స్ కి ప్రిపేర్ అయ్యావు, అటెంప్ట్ చేసావు, కానీ జస్ట్ మిస్ లో పోయింది. ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా క్రాక్ చేయలేకపోయాను కాబట్టి. అప్పుడు నాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు, గైడ్ చేసేటోళ్ళు కూడా ఎవరు లేరు. నీకు నేనున్నాను, అస్సలు భయపడకు, చూసుకుందాం. నీ ప్రిపరేషన్ ఇంత కూడా వేస్ట్ కానివ్వను. నీకోసం క్రేజీ రీసోర్స్ అయితే తీసుకొచ్చాను. ఎన్ని వరకు చూడు, పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకో వీడియో చూడాల్సిన అవసరం అసలే లేదు. ఇప్పటికి చాలా వీడియోస్ చూసుంటావు, చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంటావు. అవన్నీ పక్కన పెట్టేసి క్లియర్ మైండ్ తో విను, పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది నీకు. ఇప్పుడున్న ఏరాలో నువ్వు నార్మల్ కోర్స్ చేసి తీసుకుంటే అస్సలు పని అవ్వదు. నీకు హైయెస్ట్ ప్యాకేజ్ కావాలన్నా, నువ్వు ఒక ప్రొడక్ట్ ని బిల్డ్ చేయాలన్నా, నీకు ఏ స్కిల్స్ తప్పకుండా కావాలి. కంపెనీస్ కూడా అవే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అందుకే నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలన్నా కూడా ఆలోచించి డెసిషన్ తీసుకో. ఎందుకంటే లవ్ లో ఫెయిల్ అయినా కూడా కొంచెం లేట్ అయినా కోలుకుంటావేమో, కానీ అదే కెరీర్ లో ఫెయిల్ అయ్యామంటే మాత్రం జీవితాంతం కోలుకోవు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం గురించి మనం మాట్లాడదాం. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కాలేజెస్ ని చూస్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ లో కాలేజ్ సరిగ్గా చూస్ చేసుకోలేదు. సో ఆ తర్వాత రిలీజ్ అయ్యి ఆ తర్వాత జాబ్ కొట్టాను నేను. సో ఇలాంటి పరిస్థితి మీకు రాకూడదు అంటే కాలేజెస్ ని చూస్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా చాలా థింగ్స్ ని ఎవాల్యుయేట్ చేసుకొని చూస్ చేసుకోండి. వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో, లేకపోతే పేరెంట్స్ చెప్పారనో, రిలేటివ్స్ చెప్పారనో కాదు, మీకు ఏది సెట్ అవుతుందో ఆ కాలేజ్ ని చూస్ చేసుకోండి. అసలు ఒక కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే అవే థింగ్స్ ఇప్పుడు నేను చెప్తాను ఒక్కొక్కటి. అండ్ లాస్ట్ లో ఒక కాలేజ్ ని కూడా రికమెండ్ చేస్తాను. ఈ కాలేజ్ గురించి డీటెయిల్ గా కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇది నేను ఎవరో చెప్తుంది కాదు, నేను నా పర్సనల్ గా చూసాను, పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఆ కాలేజ్ గురించి నేను సజెస్ట్ చేస్తున్నాను. సరే, మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కాలేజ్ ని ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఎలా ఒక కాలేజ్ ని మీరు చూస్ చేసుకోవాలంటే కొన్ని థింగ్స్ మీద అది బేస్ అయి ఉంటుంది అనమాట. దాని ఫస్ట్ ఏంటంటే వై, ఎందుకు నువ్వు కాలేజ్ లోకి జాయిన్ అవుదాం అనుకుంటున్నావు, అసలు ఆ కాలేజ్ యొక్క స్పెషాలిటీ ఏంటి, అసలు దేనికోసం నువ్వు కాలేజ్ లోకి వెళ్ళాలి, అదే కాలేజ్ ఎందుకు అని చెప్పేసి నువ్వు క్వశ్చన్ అడుగు కాలేజ్ ని. ఆ క్వశ్చన్ కి ఆ కాలేజ్ ఆన్సర్ ఇచ్చింది అంటే అది నీకు కొంచెం బెటర్ అని చెప్పేసి అర్థం. సెకండ్ ఏంటంటే వాట్, అసలు ఆ కాలేజ్ నీకు ఏం నేర్పిస్తుంది, ఏం నేర్చుకుందాం అని చెప్పేసి ఆ కాలేజ్కి వెళ్తున్నావు, అది సెకండ్ నువ్వు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. థర్డ్ ఏంటంటే కరికులం అనమాట. అసలు కరికులము అప్డేటెడ్ దా లేకపోతే ఓల్డ్ దా. అసలు ఇప్పుడు చూస్తే మీరు ఏ అంటున్నారు, డేటా సైన్స్ అంటున్నారు, మషిన్ లెర్నింగ్ అంటున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంటే ఇంకా మీరు ఆ అవుట్డేటెడ్ సిలబస్ నేర్చుకుంటే ఏమి ఉపయోగం చెప్పండి. సో ఆ కరికులం కూడా చూడండి, అది అప్డేటెడ్ లో ఉందా లేకపోతే పాతదే ఉందా అని చెప్పేసి. సో దాన్ని బట్టి ఆ కాలేజెస్ ని చూస్ చేసుకోవాలి, పోతే మీరే డిసైడ్ అయిపోండి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ డిమాండ్ స్కిల్స్ అనమాట. అంటే అసలు మార్కెట్ లో ఏ స్కిల్స్ బాగా ఇన్ డిమాండ్ లో ఉన్నాయన్నమాట. అంటే కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, ఎలాంటి స్కిల్స్ ఉంటే ఈజీగా జాబ్స్ వచ్చాయని చెప్పేసి మీరు ఫస్ట్ రీసెర్చ్ చేసి ఆ స్కిల్స్ ని ఆ కాలేజ్ నేర్పిస్తుందా లేదో ఒకసారి చూడాలన్నమాట. రేపు పొద్దున ఫ్యూచర్ లో ఇద్దరు ఉంటారు అనమాట. ఒకడు ఏని బిల్డ్ చేసేటోడు, ఇంకొకటి ఏని యూజ్ చేస్తున్నటోడు అనమాట. వీళ్ళిద్దరే మార్కెట్ ని రూల్ చేస్తారు రేపు పొద్దున. సో మీరు ఇంకా అవుట్డేటెడ్ దాంట్లో ఉండిపోతే, ఇంకా ఆ అవుట్డేటెడ్ స్కిల్స్ లోనే ఉండిపోతే మిమ్మల్ని కంపెనీస్ ఎప్పటికీ దేకవు. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, ప్లేస్మెంట్ పర్సెంటేజ్ అనమాట. అసలు ఆ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్ పర్సెంటేజ్ ఎంత, ప్రీవియస్ ఇయర్స్ లో ఎంత మంది ప్లేస్ అయ్యారు. చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే పలానా కాలేజ్ లో హైయెస్ట్ ప్యాకేజ్ చూసేసి ఆ పిల్లల్ని జాయిన్ చేస్తారనమాట. అక్కడ ఓహో ఈ పర్టికులర్ కాలేజ్ లో 40 LPA, ఈ పర్టికులర్ కాలేజ్ లో 60 LPA అని చెప్పేసి అసలు అది హైయెస్ట్ ప్యాకేజ్ అండి. అది హైయెస్ట్ ప్యాకేజ్ అంటే ఏంటి, ఎవరికో ఒక్కడికో ఇద్దరికో మాత్రమే వస్తుంది, అందరికీ రావాలని రూల్ లేదు కదా. సో మీరు చూడాల్సింది హైయెస్ట్ ప్యాకేజ్ కాదు, యావరేజ్ ప్యాకేజ్ ఎంత అని చెప్పేసి, అసలు ఎంత మంది ప్లేస్ అవుతున్నారు అని చెప్పేసి, 100% కి ఎంత మంది ప్లేస్ అవుతున్నారు ఆ నంబర్ ని మీరు చూడాల్సిందే, హైయెస్ట్ ప్యాకేజ్ ని కాదు. సో ఇది చూసి ఒక డెసిషన్ అయితే తీసుకోండి. అంటే ఇలా మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉంటాయి. అంటే ఎప్పుడు చదివేనా ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏం నేర్పిస్తున్నారు, లైక్ కంటెంట్ క్రియేషన్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇంకా ఇలాంటి వాటిల్లో ఎందులో ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు లేదా, ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయా లేదా. సో ఇవన్నీ చూసుకొని అప్పుడే మీరు డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మనం జనరల్ కాలేజెస్ లో చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ డెఫినేషన్స్ అన్ని బట్టి కొట్టేస్తారు, వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తారు, మంచి CGPA తెచ్చుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడ దొరికేస్తారంటే ఇంటర్వ్యూ టైంలో దొరికేస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్ రియల్ టైమ్ నాలెడ్జ్ లేదు కదా, జస్ట్ డెఫినేషన్స్ మాత్రమే బట్టి కొట్టేస్తారు వాళ్ళు. వాళ్ళకి సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతుందో తెలియదు, ఒక ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందో తెలియదు. సరే ఎంత పక్కన పెట్టేస్తే నేను స్టార్టింగ్ లో ఒక మాట అయితే చెప్పాను, ఒక మంచి కాలేజ్ గురించి రికమెండ్ చేస్తాను. అది IIT లెవెల్లో ఉంటుంది, ఐఐటికి ఈక్వల్ గా ఉంటుంది. అండ్ ఎంసెట్ అన్నిటికంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్, దాన్ని నేను రికమెండ్ చేస్తాను అని చెప్పాను కదా. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ SST, అంటే స్కాలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. నేను నీకు సజెస్ట్ చేసేది ఇదే, ఎందుకంటే నేను ఏది ఊరికి నీకు చెప్పను, నువ్వు నా మాట విని ఇన్ఫ్లుయెన్స్ అవుతావు కాబట్టి నేను ఎప్పుడు నీకు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను ఎందుకు స్కాలర్ ని ది బెస్ట్ అంటున్నా అంటే వాళ్ళ రీసెంట్ అచీవ్మెంట్స్ నువ్వు కూడా చూడు, నీకే అర్థమైపోతుంది. ఫస్ట్ నన్ను ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటంటే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి బిగ్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, మీకు ఇక్కడ లెక్చరర్స్. మీరు ఇలాంటి లెక్చరర్స్ దగ్గర ఒక్కసారి ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే మీ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. రైట్ నో స్కాలర్ ప్లేస్మెంట్ పర్సెంటేజ్ వచ్చేసి 96% ఉంది. ఇదే మామూలు విషయమా? ఇక్కడ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ లోనే ఇంటర్న్షిప్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. 12+ గ్లోబల్ ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి. అండ్ స్కాలర్ కు 1200+ హైరింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. వినపడుతుందా నంబర్?
1200+ అండ్ ఇక్కడ అకాడమిక్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1.7 crore అనమాట. ఏంట్రా బాబు ఈ నంబర్లు మైండ్ పోతున్నాయి ఒక నంబర్ వింటుంటే. అండ్ నన్ను ఇంప్రెస్ చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే స్కాలర్ కు 1 crore+ స్టూడెంట్ స్టార్ట్అప్ ఫండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ నుండి వస్తుంది. మీరు ఇక్కడ థియరిటికల్ నాలెడ్జ్ మీద కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద మీరు వర్క్ చేస్తారు. మీరు మీ ఫస్ట్ ఇయర్ నుండి రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేస్తారు. సో మీకు సిస్టమ్స్ ఎలా వర్క్ అవుతాయి మీకు ఫస్ట్ ఇయర్ నుండి అర్థమైపోతుంది. మీ 4 years అయిపోయే లోపు 50+ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తావు. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తూనే స్కాలర్ లో ఒక స్టూడెంట్ సామ్సంగ్ నుండి 25 lakhs అయితే విన్ అయ్యాడు. ఇంతకే ప్రోడక్ట్ ఏంటంటే బ్లైండ్ పీపుల్ కి ఏ పవర్డ్ స్మార్ట్ గ్లాసెస్ ని బిల్డ్ చేయడం. క్రేజీ కదా. ఏమో రేపొద్దు నువ్వు కూడా ఇలాంటి ప్రోడక్ట్ ని బిల్డ్ చేయొచ్చేమో. ఇక్కడ ఎప్పుడు స్టడీస్ అని చెప్పి బాధడం కాదు, ఇక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా సపోర్ట్ చేస్తారు. లైక్ కమ్యూనికేషన్ కానీ, గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, కంటెంట్ క్రియేషన్ కానీ, ఇంకా మీకు స్టార్ట్అప్స్ లో కూడా చాలా సపోర్ట్ అయితే ఇస్తారు వీళ్ళు. స్కాలర్ ఫిజికల్ ఆఫీస్ బెంగళూరులో అయితే ఉంది. నీకు కావాలంటే ఒకసారి ఇన్ పర్సన్ వెళ్ళి విజిట్ అయితే చేయి. నేను చెప్పానని కాదు, నీకు కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. స్కాలర్ నుండి వచ్చే బెనిఫిట్స్ చాలా బాగున్నాయి కదా. లైక్ హైయెస్ట్ ప్యాకేజ్ కానీ, ఇంక్యుబేషన్ సెంటర్స్ నుండి ఫండింగ్ కానీ, ఇలాంటి సక్సెస్ జర్నీలో నువ్వు కూడా పార్ట్ అవుదాం అనుకుంటే, స్కాలర్ లో నీకు కూడా అడ్మిషన్ కావాలనుకుంటే, స్కాలర్ ఎంట్రన్స్ టెస్ట్ NSET టెస్ట్ ఒకటి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. లైక్ అరౌండ్ 3.3% మాత్రమే ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫిజిక్స్ ఉండదు, కెమిస్ట్రీ ఉండదు, ఓన్లీ మ్యాథమెటిక్స్ ప్లస్ లాజికల్ రీజనింగ్. సో ఇక్కడ వాళ్ళకు మీ మెయిన్స్ మార్క్స్ తో పని లేదు, మీ ఎంసెట్ మార్క్స్ తో పని లేదు. వాళ్ళకి కావాల్సింది నీ లాజికల్ ఎబిలిటీ మాత్రమే. నువ్వు ఈ ఎగ్జామ్ ని ఇయర్ కి 3 times అయితే అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఈ టెస్ట్ రాయడానికి అప్లికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటది. వెంటనే వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు DK50 అన్న కూపన్ కోడ్ వాడారంటే మీకు అప్లికేషన్ ఫీ నుండి 50% ఆఫ్ అయితే వస్తుంది. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇయర్ కి 3 attempts, ఒక్కడిపైన మిగతా వాటిలో చూసుకోవచ్చు. అస్సలు కంగారు పడుకో. అండ్ అప్లికేషన్ డెడ్ లైన్స్ అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. ఇక్కడ దీని ఒక ట్రైల్ అయితే రాయండి, మంచి ఎక్స్పీరియన్స్ కోసం అయితే రాయండి. అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. నీ కెరీర్ కోసం ఆ మాత్రం స్పెండ్ చేసుకోలేవో చెప్పు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే సిస్టమ్ మారుతున్నప్పుడు మనం మారాలి. సిస్టమ్కి ఏం కావాలో మనం అది ఇవ్వాలి, అదే నేర్చుకోవాలి. సో ఇవన్నీ ఇచ్చే కాలేజెస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ స్కాలర్. సో అర్జెంట్ గా వెళ్ళి అప్లికేషన్ అయితే ఫిల్ చేయి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మిగతా తర్వాత చూసుకుందాం. రైట్ మరి ఉంటా, బాయ్.